రివ్యూ ఆఫ్ ఫంకీ. కొంతమందిని చూస్తే ఖచ్చితంగా వీటికి సక్సెస్ పడాలరా అని జెన్యున్ ఫీల్ వస్తుంది కదా. అలా నాకు అనిపించే చాలా కొద్ది మందిలో అనుదీప్ ఒకరు. ఆయన డైరెక్ట్ చేసిన ఈ ఫంకీ హిట్ కొట్టాలని హార్ట్ఫుల్గా అనుకున్నా. పొద్దున్నుంచి మూవీ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే అవేం పట్టించుకోకుండా పాజిటివ్ మైండ్తో మూవీకి వెళ్తే తిరిగి వచ్చేటప్పటికి సక్సెస్ఫుల్గా నా మైండ్ని కూడా నెగిటివ్ చేసి చండాలం చేసి పడదొబ్బారు అనుదీప్. థ్యాంక్ యూ. నాకైతే సినిమా చాలా గలీజ్గా అనిపించింది. సినిమాలో ఈ గలీజ్ అనే పదం హీరో కోత పదం లాంటిది. ఆ డైలాగ్ ఈ ఫంకీ రివ్యూకి కరెక్ట్గా యాప్ట్ అవుద్ది. ఈ రిజల్ట్ ముందే ఎక్స్పెక్ట్ చేసి ఆ పదం రాసినట్టున్నారు. వావ్, వాళ్ళ ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్. నాగవంశీ ఆల్రెడీ చెప్పారు, ఈ సినిమాలో స్టోరీలు వెతకద్దు, స్క్రీన్ ప్లే ప్యాటర్న్ పట్టించుకోవద్దు, ఎమోషన్ ఉండదు, లాజిక్స్ ఉండవు, జస్ట్ నవ్వుకోవడానికి వచ్చి నవ్వుకొని వెళ్ళిపోమని. నేను నవ్వడానికి రెడీగానే ఉన్నా, కానీ నవ్వు రాదే. కామెడీ అనేది సిచ్యువేషన్లో నుంచి వస్తేనే నవ్వగలుగుతాం తప్ప పొలోమని వన్ లైనర్స్ని మీమ్ స్టఫ్లా రాసేసుకొని అవి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే నవ్వు ఎక్కడ వస్తుంది? ఏదో ప్రీ క్లైమాక్స్లో ఒక పెళ్లి సిచ్యువేషన్ దగ్గర అండ్ క్లైమాక్స్లో సంపత్ రాజు గారి విషయంలో ఈ రెండు చోట్ల నవ్వు వచ్చింది తప్ప మిగతాదంతా చాలా గలీజ్గా ఉంది. ఎక్కడైనా స్టోరీలో నుంచి పంచ్ డైలాగ్స్ రావాలి, కానీ పంచ్ డైలాగ్స్ కోసం స్టోరీ రాస్తే అది ఫంకీ అవుద్ది. ఇందులో కథ అంటూ ఏముండదు. అఫ్కోర్స్ దాన్ని ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ ప్లాట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. హీరో ఏమో డెబ్యూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నరేష్ గారితో ఒక 4 కోట్ల సినిమా తీస్తా అని చెప్పి 40 కోట్లు మన యుగపురుష్ సోమరాత్ గారు ఖర్చు పెట్టించేస్తాడు. సో తనతో ఎలాగైనా సినిమా చేయించాలని నరేష్ గారు కూతురు కమ్ హీరోయిన్ అయిన ఖైదు ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్తో ఒక పక్క సినిమా తీయిస్తూ ఇంకో పక్క అతనితో లవ్ స్టోరీ ఎలా నడిపించింది సినిమాలో చూపిస్తారు. ఈ మధ్యలో జరిగేదంతా కంప్లీట్ నాన్ సింక్. సీన్కి సరైన టేక్ ఆఫే ఉండదు. దీనికి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి గారు ఈ సినిమా ఎడిటింగ్ టైంలో బుర్ర పాడు చేసుకుని ఉంటారు. నాకు తెలిసి అనుదీప్ గారి దగ్గర ఫుల్ స్క్రిప్ట్ అయితే లేదు, జస్ట్ కొన్ని సీన్స్ అండ్ వన్ లైనర్స్ పెట్టుకొని నాగవంశీ గారి అయితే ఈ సినిమా చేసేసినట్టున్నారు. మనసు పెట్టి ప్యాషనేట్గా చేసినట్టు ఎక్కడా కనిపించదు మీకు. ఒకటి, ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటేనే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది, లేదా ఆయనకి స్టోరీ టెల్లింగ్లో ఇబ్బంది అయినా ఉండొచ్చు. ఇందాకే చూసా అసలు ప్రిన్స్ మూవీ ఎప్పుడు వచ్చిందని. దానికి దీనికి 4 years గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో వేరే మూవీ ప్రమోషన్స్, మూవీస్లో అన్నెసెసరీ క్యామియోస్ చేయడంలో పెట్టిన ఫోకస్ ఈ సినిమా మీద అనుదీప్ గారు పెట్టుంటే బెటర్ అవుట్పుట్ వద్దును. ఆయన ఇంటర్వ్యూస్లో నవ్వించిన దాంట్లో సగం జెన్యూన్గా నవ్వించినా ఇది పక్కా పాజిటివ్ టర్న్ తీసుకునేది. యాక్చువల్గా మూవీలో స్ట్రాంగ్ విలన్ అంటే ఎవ్వరు లేరు, కనిపించిన విలన్ అంటే అది అనుదీప్ గారే. ఆయన తీసిన లాస్ట్ ఫిలిం ప్రిన్సీ ఫంకీ మీద ఫార్ బెటర్, అసలు కంపారిజన్ కూడా అక్కర్లేదు. అది ఎందుకు పోయిందో రీజన్స్ చెప్పగలం, కానీ మనం ఇది ఎందుకు ఎలా అయిందో ఒకటే రీజన్, ఈ సినిమాని తీయకుండా ఉండాల్సింది. ఆయన 4 years గ్యాప్ తీసుకొని ఎంత బ్యాడ్ ప్రోడక్ట్తో వస్తారని అస్సలు అనుకోలేదు. టోటల్లీ డిసప్పాయింటెడ్. ఇంకా ఫుల్గా చెప్పాలంటే ఇందులో చాలా బొక్కలు చెప్పాలి. ఇప్పుడు అవన్నీ చెప్పి రివ్యూని ఇంకా గలీజ్ చేయాలనుకోవట్లేదు, ఇక్కడతో ఆపేస్తున్నా. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఆ 2లో ఒకటేమో ఖైదు కోసం ఇస్తా, నాగవంశీ చెప్పినట్టు 4K స్క్రీన్ మీద బాగుంది ఆమె. ఆ 1 ఏమో జస్ట్ ఫ్యూ లాఫ్స్ కోసం అంతే. ఫైనల్గా వెస్సోక్సియన్ గారు, ఆయన సైడ్ ఆయన ఎఫర్ట్ పెట్టారు, కానీ ఈ సిల్లీ సినిమాకి ఆయన కాస్టింగ్ వేస్ట్. అనవసరంగా ఈ సినిమాని ఒప్పేసుకున్నారు. ఎలా అయితేనే సక్సెస్ఫుల్గా ఆయన ఫ్లాప్ స్టిక్స్లో ఇది కూడా పార్ట్ అయింది. కంగ్రాచులేషన్స్ టు వెస్సోక్సియన్ గారు అండ్ అనుదీప్ కేవి గారు. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.